లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి తెలంగాణ జనసమితి మద్దతిస్తోందని ప్రకటించారు పార్టీ నేత కోదండరాం. అభ్యర్థుల తరపున జనసమితి ప్రచారం చేస్తుందన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుతో పాటు జహీరాబాద్ అభ్యర్థి సురేష్ జట్కర్ కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు కోదండరాం. దేశంలో రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు కోదండరాం. తెలంగాణ జనసమితి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆ ఆదాయం 10% తగ్గిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా 50% మంది రైతులు అప్పుల పాలై ఉన్నారు. దాదాపు 1,70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 10 ఏళ్ల కాలంలో. అంతేకాకుండా ఎరువుల మీద సబ్సిడీ దాదాపు 40% తగ్గిపోయింది. తర్వాత రైతులకు వ్యవసాయ బడ్జెట్ను 30% కుదించింది. పంటలు కొనుగోలుకు చేసిన ఖర్చును 30% తగ్గించింది సుమారుగా. ఇన్ని రకాలుగా రైతుకు ఇవాళ భారమైపోయింది. మొత్తం పంటల వ్యాపారం మీద ఆధిపత్యాన్ని కార్పొరేట్ రంగానికి అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి చట్టాలు చేసింది. రైతుల ఆందోళనతో అవి వెనక్కిపోయినాయి. కానీ రైతుల డిమాండ్ ప్రకారం మద్దతు ధరలను చట్టబద్ధం చేసే ప్రయత్నం మాత్రం ముందుకు పోవట్లేదు. రైతులు చట్టబద్ధం చేయకపోవటం చేత ఇవాళ కనీస మద్దతు ధరను ఒక హక్కుగా అడిగే అధికారం రైతులు కోల్పోయారు. ఇవన్నింటి పర్యవసానం ఏం జరుగుతున్నది అంటే వ్యవసాయం అనేది ఇలా భారంగా మారుతున్నది. అటు వ్యవసాయంలో బతుకుదెరువు లేదు, ఇటు గవర్నమెంట్లో కూడా ఖాళీలు ఉంటే అవి భర్తీ చేసే ప్రభుత్వం చేయటం లేదు. దాదాపు ఒక 30 లక్షల పోస్టులు నింపకుండా ఖాళీగా ఉంచింది ప్రభుత్వం. ఆఖరికి సైన్యంలో ఉన్న పోస్టులను కూడా తాత్కాలిక పోస్టులుగా మార్చి పారేసింది. కనుక ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యవసాయంలో బతుకుదెరువు లేదు. ఇంతగా మొత్తంగా పరిస్థితి ఇవాళ విధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో నిజంగా గట్టిగా అడిగితే కేసులు పెట్టడం ఒకటి, భావోద్వేగాలను రెచ్చగొట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం ఒకటి, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవకాశం ఇస్తే రాజ్యాంగాన్నే మార్చి పారేస్తాం, కార్పొరేట్ రంగానికి అవకాశాలు పెంచుతాం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రజల ఓట్లతో గెలిచి కార్పొరేట్ రంగానికి ఊడిగంచేసే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇందువల్లనే మేము ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలని